హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈ రోజు వీడియోలో అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఈజీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు. ఆయన టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇవి ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి, చేయడం కూడా చాలా ఈజీ. సో ఇక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండిని తీసుకోండి. నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను కదా, దీనికి బదులుగా మీరు మైదా పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని, కొద్దిగా కరివేపాకు వేసి, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను వేసేసుకొని, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి ఫస్ట్ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట. మరీ లూజ్గా ఉండొద్దు, తిక్కుగా ఉంటేనే ఈ స్నాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా తిక్కుగా ఉండాలి. ఇప్పుడు చివర్లో ఒక చిటికెడంత వంట సోడాను వేసేసి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మనకిప్పుడు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేడి చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులో గరిటెతో ఇలా వేసుకోవాలి. మనం పొంగనాలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే గరిటె పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యి ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇవి 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 2 వైపులా కూడా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా మిగతా వాటిని కూడా వేసేసి ఇవి మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి పక్కకు తీసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మంచి స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.